సహవాసం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. అందుకనే మనం మన పిల్లలకు కూడా చెప్పుకోవాలి. ఇదిగో సహవాసం యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది. దుష్టులతో సాంగత్యం చేయకూడదు, చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు అని మన పిల్లలకి ఏం చేసుకోవాలి, మనం నేర్పుకోవాలి. సొలొమోను తల్లి తనకి ఎట్లాగే నేర్పింది. ఆ లెమూయేలు అనే ఆయన యొక్క తల్లి ఎట్లాగే నేర్పింది తన కొడుక్కి, లెమూయేలు ఇదిగో వీళ్ళతో సహవాసం చేయొద్దు, వీళ్ళతో సహవాసం చేయొద్దు అని చెప్తూ చెప్తూ ఒక మాట కూడా చెప్పింది. చదువుదాం ఒకసారి. అది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. అక్కడ పైనుంచి మొదటి నుంచి చదువుతున్నాం, ఇంకా పైనుంచి చూడండి. రాజైన లెమూయేలు యొక్క మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చూడండి, ఈ మాటలన్నీ ఎవరు ఉపదేశించారంట అతనికి? వాళ్ళ తల్లే ఉపదేశించింది. అయ్యా ఇదిగో ఇట్లా ఉండాలి, కొడుకా ఇట్లా ఉండాలి అని చెప్తుంది. ఏమని చెప్తుంది చూడండి. నా కుమారుడా, నేను ఏం చెప్పేది నాయనా, నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మొక్కి కనిన కుమారుడా, నేను ఏమందును? నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు, రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయొద్దు నాయనా అని చెప్పింది. ఇక్కడ ఒక సహవాసాన్ని గురించి తల్లి తన కొడుక్కి చెప్తుంది. ఏమని? అయ్యా స్త్రీలతో సాంగత్యం చేయొద్దు, స్త్రీ సహవాసం చేయి మాకు. ఇదిగో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసా? రాజులను కూడా నశింపజేసిన వాళ్ళు వీళ్ళు ఒకప్పుడు. అంటే మరి ఆమె కూడా స్త్రీయే కదా. మరి ఒక స్త్రీ గురించి మరి ఇంకొక స్త్రీ ఎందుకు ఎట్లా అంటుందంటే, లోకంలో జరుగుతున్న విషయాలన్నీ ఆమె చూసింది. అయ్యా స్త్రీల సహవాసంలోకి వెళ్ళొద్దు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే రాజులను కూడా నాశనం చేసిన వాళ్ళు. చాలామంది రాజులు స్త్రీల సహవాసంలో పడి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తమ్మును తాము నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుసా అండి? రాజైన సొలొమోను స్త్రీల సహవాసంలోనికి వెళ్ళిపోయి, విగ్రహారాధికుల సహవాసంలోకి వెళ్ళిపోయి తనను తానే నాశనం చేసుకున్నాడు. అష్తారోతు ఆ విగ్రహాల గుళ్ళు చేయించేసి, అన్యుల యొక్క దేవతలను చేయించేసి, చివరకు దేవుడు 1కి 2 సార్లు హెచ్చరించినా సరే సమూయేలు దారికి రాలేకపోయాడు. దేవుని వాక్యం ఏమి రాయబడి ఉందంటే, సమూయేలు అదే సొలొమోను గురించి, సొలొమోను చేసుకున్న భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారు అని. భార్యలు ఏం చేశారంట? సొలొమోను యొక్క హృదయాన్ని ఏం చేశారంట? తిప్పేశారు. అంటే ఉల్టా పల్టా చేశారు. ఒకప్పుడు సొలొమోను హృదయం దేవుని మీదనే ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ భార్యలు వచ్చారో ఆ హృదయాన్ని తిప్పేశారు, దేవుడి మీదకి లేదు. ఎంతసేపటికి భార్య చెప్పిన మాటలు అట్లాగా విని 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 చివరికి నాశనం అయిపోయాడు. తన రాజ్యం కూడా తన చేతిలోంచి లేదిక, వెళ్ళిపోయింది. ఇట్లాగా రాజులు కూడా స్త్రీల చేత ఏమయ్యారు? నశించిపోయారు. అందుకని ఈ లెమూయేలు యొక్క తల్లి చెప్తుంది కొడుక్కి, నాయనా స్త్రీల సహవాసంలోనికి పోవద్దు, నాదేముంది, నేను మంచివాడినే, నన్ను ఎవరు గదిలించలేరు, నా క్యారెక్టర్ అట్లాంటిది, ఇట్లాంటివి మాటలు వద్దు నాయన, వాళ్ళ సహవాసంలోనికి పోవద్దు, అది నీకు క్షేమం అని చెప్పి చిన్నతనం నుంచి తల్లి ఏం చేసింది? బిడ్డకు బోధ చేసింది. మరి మనము ఎట్లా మన పిల్లలకు బోధ చేసుకుంటున్నాం? ఇదిగో పలానా వాళ్ళ సహవాసంలోకి వెళ్ళొద్దు, పలానా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వెళితే ఇదిగో జాగ్రత్త, నశించిపోతావు, నీ బలం వెళ్ళిపోతుంది, నీ జ్ఞానం పోతుంది, నీ వివేకం నశించిపోతుంది. కాబట్టి ఇదిగో ఈ సహవాసంలోకి వెళ్ళొద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది నాయనా అని మనం మన పిల్లలకు ఏం చేసుకోవాలి? బోధ చేసుకోవాలి, జ్ఞానం నేర్పుకోవాలి. ఈ తల్లి తన బిడ్డకు అట్లాంటి జ్ఞానం నేర్పింది చిన్నప్పటి నుంచి.
మరి మనం కూడా మన పిల్లలకు చెప్పాలి, ఇదిగో సహవాసం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, స్నేహితుల యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ఆ స్నేహితులు ఆడ స్నేహితులైనా మగ స్నేహితులైనా వాళ్ళ ప్రభావం ఎట్లాగే ఉంటుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. మనం కూడా ఏం చేయాలి, మన పిల్లల యొక్క స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు అనేది మనం కూడా పరిశీలించాలి. మీకు అర్థమవుతుందండి? ఆ వాడికి మంచి స్నేహితులు లేరు, వీళ్ళకి మంచి స్నేహితులు లేరు, అందుకే వాడు చెడిపోయాడు అంటం కాదు. మనం కూడా మన పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వీళ్ళు సహవాసం చేస్తున్నారు పలానా వాళ్ళతో, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచిదే, సహవాసం చెయ్యి నువ్వు. లేదు వాళ్ళకు తేడాగా కనపడుతున్నారు, కాస్త అల్లరి చేసేవాళ్ళు, కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు అనుకున్నప్పుడు హెచ్చరించాలి. వాళ్ళతో నీవు సహవాసం తెగదు, వద్దు, అలా చేస్తే నువ్వు కూడా వాళ్ళలాగా అవుతావు అని హెచ్చరించాలి. మానవ జీవితంలో మనం చేసే సహవాసమే మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరి దేవునితో సహవాసం చేస్తే మీరు చెప్పండి, దేవునితో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది? దేవుని యొక్క పోలిక నీకు వస్తుంది, దేవుని యొక్క స్వభావం నీకు వస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధత నీకు వస్తుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఆయన అంటే ఇక్కడ ఎవరు? దేవునితో గనక నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఇంకా అలాగునా నీకు ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే ఏం జరుగుద్దంట? మనకు ముందు ఏం కలుగుతుంది? దానికంటే సమాధానం కలుగుద్ది. నెమ్మదిగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు, ఏ గొడవలో నీ చుట్టూ ఉండవు. చాలామంది దేవునితో సహవాసం చేయకే వాళ్ళ తల చుట్టూ లేనిపోయిన చిక్కులన్నీ పెట్టుకుంటారు. ఆ చిక్కులన్నిటిని ఒక్కొక్కటి ఎప్పు తీసుకోవడానికి వాళ్ళ జీవితం సరిపోతుంది. దేవునితో సహవాసం లేక లగ్జరీలకు అలవాటు పడిపోయి ఇంకా లేనిపోయిన అప్పులన్నీ చేస్తుంటారు. వాటిని తీర్చుకోవడం కోసమే జీవితాంతం కట్టుకుంటూనే ఉంటారు. చివరికి ఏమవుతుంది? ఆ ముళ్ళన్నీ ఇప్పుకునేసరికి జీవితకాలం అయిపోతూ ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తే మొట్టమొదటిగా మనకేమి కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శాంతిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ముందు ఏ రిస్క్ ఉండదు. చాలామంది ప్రశాంతత లేకనే ఎన్నో రోగాలు పాలవుతూ ఉంటారు. మీకు తెలుసా అండి? వాటి గురించి ఆలోచించి, వీటి గురించి ఆలోచించి, అటు ఆలోచించి, ఇటు ఆలోచించి, చివరికి ఆలోచించి బీపీలు తెచ్చుకుంటారు, షుగర్లు వస్తుంటాయి, అన్ని రోగాలు వస్తుంటాయి. చివరికి డాక్టర్ దగ్గర పోతే అంటాడు ఆయన, అమ్మా ఎక్కువ ఆలోచించు మాకు అంటాడు. నీకు వచ్చిన రోగానికి కారణం ఏంటి? నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీకు ఆలోచన ఎక్కువ అవుతుంది. దేని గురించో నాకు తెలియదు, మొత్తానికైతే నువ్వు ఆలోచిస్తున్నావు, దానివల్ల నీకు రోగం వస్తుంది. అంటే మనిషి ప్రశాంతత లేకపోతే ఏమవుద్ది? ఎక్కువ ఆలోచనలో పడతాడు. ఎక్కువ ఆలోచనలో పడితే ఏమవుద్ది? ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం పోతే ఏమవుద్ది? నీ కుటుంబం కూడా చిన్నభిన్నం అవుతుంది. ఆరోగ్యం పోతే దానికోసం నువ్వు అప్పులు చేయాల్సి ఉంటుంది. అప్పులు చేసి దాన్ని తీర్చడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సి ఉంటుంది. చివరికి ఏమవుద్ది? కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోద్ది. దీనికి అంతటికి కారణం ఏంటి? ప్రశాంతత లేకపోవటం. మరి దేవుడు అదే చెప్తున్నాడు, దేవునితో నీవు సహవాసం చేస్తే మొట్టమొదటిగా నీకు వచ్చేదేంటి? సమాధానం ఉంటుంది. నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నెమ్మదిగా ఉంటావు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నెమ్మదిగా ఉంటావు. నీ పిల్లలకి, నీ బంధువులకి, వీళ్ళందరికీ మధ్య నీకు మంచి సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉంటావు. ఏ చిక్కు ఉండదు, ఏ చింత ఉండదు, ఏ చిక్కాకు ఉండదు, ఏ బాధరాబందీ ఉండదు. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా నువ్వు ఎట్లా ఉంటావు? ముందు ప్రశాంతంగా జీవిస్తావు. ఆ తర్వాత ఏం కలుగుద్ది? నీకు దేవుని నుంచి మేలు కలుగుతుంది. దేవుడు, నీవు ఆయన సన్నిధిలో ఉంటున్నావు కాబట్టి, ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవుడు అనుకుంటాడు, ఇదిగో నా బిడ్డ నాతో సహవాసం చేస్తుంది, నాతో ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ఏ మేలు చేయాలి అని దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు నీకు మేలు చేయటం ప్రారంభిస్తే దాన్ని ఎవరు ఇక ఆపలేరండి. మీకు అర్థమైందా?
మనిషి నీకు మేలు చేస్తే, మేలు చేయడానికి ప్రయత్నం చేస్తే పక్కోళ్ళు ఆపుతుంటారు. ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి ఇస్తున్నావు, ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి సహాయం చేస్తున్నావు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, అదే ఇదే అని చెప్పేసి పుల్లబెట్టి ఆపేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడే కనుక నీకు సహాయం చేయడం ప్రారంభిస్తే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు నీకు మేలు చేయాలంటే నీవు ఆయనతో సహవాసంలోకి ఉండాలి. నీకు అర్థమవుతుందండి? దేవునితో నీవు సహవాసంలో ఉంటే ఈ భూమి మీద నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబంలో నీకు మేలు జరుగుతుంది, నీ హృదయంలో నీకు మేలు జరుగుతుంది. అన్నిటికంటే మించి పరలోకంలో కూడా నీకు మేలు జరుగుతుంది కదండి. నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో కూడా నువ్వు ప్రశాంతంగా ఉంటావు దేవునితో. ఇది మేలు కాదా? అందుకనే దేవుడు మొట్టమొదటిగా ప్రాముఖ్యత ఇచ్చే విషయం ఏంటంటే సహవాసం. దేవునితో నీవు సహవాసంలోకి రావాలి, ఆయనతో అన్యోన్య సహవాసంలోనికి రావాలి. ఆయనతో అన్యోన్య సహవాసంలోనికి వస్తే ఏం జరుగుతుంది? ఇదిగో ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. శాంతి లభిస్తుంది, నీకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మేలు కలుగుతుంది. ఇంకా దేవునితో పాటు నీవు సహవాసం చేస్తే నీ పాపం నుంచి నువ్వు బయటపడతావు. నీ పాపం నుంచి నువ్వు బయటపడితే దేవుని మహిమ నీకు వస్తుంది, దేవుని పోలిక నీకు వస్తుంది, దేవుని యొక్క లక్షణాలు నీలోకి వస్తాయి, దేవుని జ్ఞానము నీకు వస్తుంది, దేవుని తెలివి నీకు వస్తుంది. ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆయనతో సహవాసంలోకి రావాలి. ముందు మనం సహవాసంలోకి రావాలి, మన పిల్లలను కూడా దేవుని సహవాసంలోనికి తేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవునితో నీవు సహవాసం చేస్తున్నావా? అన్యోన్య సహవాసం. మీకు అర్థమైందండి? సహవాసం అంటే ఏదో మామూలు సహవాసం కాదు ఇక్కడ. ఎట్లాంటి సహవాసం? అన్యోన్య సహవాసం అంటే ఎప్పుడూ కూడా టచ్లో ఉండటం, అంతే కదా. నీ ఫ్రెండ్ అనుకో, అన్యోన్యమైన ఫ్రెండ్ అనుకో, ఏం చేస్తావు? ఎప్పుడు నీ కాళ్ళు తిరిగితే అప్పుడు ఏం చేస్తున్నావురా, ఏం వండావురా, ఏం తిన్నావురా అని మాట్లాడుతూనే ఉంటావు. ఎందుకంటే నీకు వాళ్ళకున్న మధ్య సహవాసం అట్లాంటిది. ఒకవేళ అవకాశానికి చేసే సహవాసం అయితే నీకు అవసరం వచ్చినప్పుడు చేస్తావు, అంతే కదా. నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, నీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఎరా ఇదిగో ఇబ్బంది ఉంది, కొంచెం ఏమైనా సహాయం చేస్తావా అని అడుగుతావు. ఎప్పుడు అన్యోన్య ఫ్రెండ్ కాదు, అంటే దగ్గరగా ఉండే ఫ్రెండ్ కాదు, ఎప్పుడో అవసరానికి వాడుకునే ఫ్రెండ్ లాగా చూస్తావు. దేవుని నువ్వు చూడాల్సింది అట్లా కాదు, ఆయనతో అన్యోన్య సహవాసంలోకి ఉండాలి. అంటే ప్రతి నిత్యం ప్రతిరోజు నీవు ఆయనతో సహవాసంలోకి రావాలి, ఆయనతో గడపాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఇంకా దేవునితో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి సహవాసంలో ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది? అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. అలా ఏర్పడితే ఇదిగో నీ జీవితంలో ఉన్న ప్రతి పాపం నుంచి నువ్వు బయటపడతావు.